హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీఎస్సీ ఫిజిక్స్ ట్యుటోరియల్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇంతకు ముందు క్వశ్చన్లో మనము వాట్ ఈస్ క్రోమాటిక్ అబరేషన్ అనేది చూసాము. మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. చూడండి, అక్రోమాటిక్ కాంబినేషన్ ఆఫ్ టూ లెన్సెస్ ఇన్ కాంటాక్ట్. ఇక్కడ మనం అయితే చూడబోతున్నాం. ఏ అనే ఆప్షన్ ఏదైతే ఉందో మనకి దానికి సంబంధించిన సాల్వేషన్ అయితే మనం ఇక్కడ చూడబోతున్నాం. ఇంతకుముందు క్వశ్చన్ చూసారు కదా మీరు ఇంతకుముందు వీడియోలో క్వశ్చన్కి, అదే ఇది కంటిన్యూ అనమాట. ఏ తర్వాత నెక్స్ట్ బి కూడా ఉంటుంది. చూడండి అసలు ఏంటి అనేది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అక్రోమాటిక్ అంటే ఏంటి, క్రోమాటిక్ అంటే ఏంటి, అసలు అక్రోమాటిక్ అంటే ఏంటి అంటే చూడండి ఈ తేడానే మీరు గమనించాల్సి ఉంటుంది. చూడండి, క్రోమాటిక్ అంటే మనకి ఏదైతే మనకి చూసేది మజ్జుగా కనబడిస్తుందో అది మనకి క్రోమాటిక్. అదేవిధంగా అక్రోమాటిక్ అంటే అది మజ్జు లేకుండా ఉండటమే ఇక్కడ అక్రోమాటిక్. అంటే మనకి క్రోమాటిక్ ఆపోజిట్ వర్డే అక్రోమాటిక్. ఇక్కడ మనం చూసినట్లయితే అక్రోమాటిక్ కాంబినేషన్ ఆఫ్ టూ లెన్సెస్ ఇన్ కాంటాక్ట్. ఇక్కడ మనకి ఇంతకుముందు వీడియోలో మనం ఏం చూసామంటే ఒకసారి కాన్కేవ్ లెన్స్కి అదేవిధంగా కాన్వెక్స్ లెన్స్కి క్రోమాటిక్ అబరేషన్ ఎలా ఏర్పడుతుంది అనేది చూసాం. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చూడబోతున్నామంటే అక్రోమాటిక్ అంటే మనకి అలాంటి మజ్జుగా తీసేయడానికి, అసలు ఆ మజ్జు తనాన్ని పోవడానికి ఇక్కడ మనకి లెన్సెస్ అయితే కాన్కేవ్ అదేవిధంగా కాన్వెక్స్ బోత్ లెన్సెస్ యూజ్ చేసి మనం ఇక్కడ అక్రోమాటిజంని అయితే చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనకి దానికి కండిషన్ రాయాల్సి ఉంటుంది. చూడండి, అక్రోమాటిక్ కాంబినేషన్ ఆఫ్ టూ లెన్సెస్ ఇన్ కాంటాక్ట్. ఎప్పుడైతే మనకి టూ లెన్సెస్ కాంటాక్ట్ ఉన్నప్పుడు అప్పుడు మనకి అక్రోమాటిజం అనేది ఏర్పడుతుంది అనమాట. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఏంటనేది. అంటే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది మనకి కాన్వెక్స్ లెన్స్ తీసుకోండి, ఓకేనా. సో కాన్వెక్స్ ఆర్ కాన్కేవ్. ఇక్కడ చూసినట్టయితే కాన్వెక్స్ తీసుకున్నాను నేను. కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నప్పుడు ఎప్పుడైతే నేను ప్యారలల్గా రేస్ తీసుకున్నప్పుడు నాకు వచ్చేది ఎలాగుంది, ఆ తర్వాత నాకు రిఫ్రాక్టెడ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే రేస్ అయితే ఉన్నాయి కదా. సో ఈ విధంగా మనకి టూ ఫోకసెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఎఫ్ సఫిక్స్వి, ఇది ఎఫ్ సఫిక్స్ ఆర్ అయితే ఉంది. ఈ విధంగా అనమాట. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఇమేజ్ అనేది బ్లర్గా కనబడిస్తుందని ఇంతకుముందు వీడియోలో చూసాం. ఇప్పుడు మనకి ఆ బ్లర్ తనాన్ని పోవడానికి ఇక్కడ మనకి ఏం చేస్తున్నామంటే టూ లెన్సెస్ని కాంటాక్ట్ చేస్తున్నాం. అంటే మనకి కాన్వెక్స్తో పాటు అదేవిధంగా కాన్కేవ్ లెన్స్ను కూడా ఇక్కడ నేను రెండు అటాచ్ చేస్తున్నాను. అంటే మనకి ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ అదేవిధంగా ఇక్కడ మనకి కాన్కేవ్ లెన్స్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఈ కాన్వెక్స్ లెన్స్ ఏదైతే ఉందో ఇక్కడ నేను కాంటాక్ట్ చేస్తున్నాను అనమాట. అప్పుడు మనకి ఈ విధంగా అయితే ఏర్పడుతుంది. ఇక్కడ ఈ విధంగా చూసినప్పుడు నేను లైట్ ప్యారలల్ వైట్ రేస్ అనేది నేను పాస్ చేసినప్పుడు అప్పుడు నాకు ఏమవుతుందంటే నాకు ఇక్కడ వచ్చేది ఏ విధంగా ఉంటుందంటే ఫోకస్ ఈ విధంగా ఉంటుంది అనమాట. అంటే మనకి అన్ని కలర్స్ వచ్చేటట్టుగా, అంటే మనకి ఇమేజ్ అనేది క్లారిటీగా కనపడేటట్టుగా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మనకి టూ లెన్సెస్ యూజ్ చేసి క్రోమాటిక్ అబరేషన్ని అక్రోమాటిక్గా ఇక్కడ మనము చేసామన్నమాట. అర్థమవుతుందా మీకు? సో దీనికి మనకి ఇక్కడ కండిషన్ రాయాల్సి ఉంటుంది. అదే మనం ఇక్కడైతే చూడబోతున్నాం. అదే అక్రోమాటిక్ కాంబినేషన్ ఆఫ్ టూ లెన్సెస్ ఇన్ కాంటాక్ట్. అసలు ఏంటివి, అసలు ఎందుకు అంటే ఇక్కడ మనకి అసలు క్రోమాటిక్ అబరేషన్ అక్రోమాటిక్ ఏంటిది అసలు అంటే ఇక్కడ మనకి ఇమేజ్ అనే క్వాలిటీని మనకి బాగా తీయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి అనమాట. మీరు ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే ఫోటోగ్రఫీస్లో యూజ్ చేస్తారు, అదేవిధంగా మైక్రోస్కోప్లో యూజ్ చేస్తారు, టెలిస్కోప్లో యూజ్ చేస్తారనమాట. ఈ ఫార్ములాస్ యూజ్ చేసి ఈ విధంగా టూ లెన్సెస్ అనేది మనకి కాంటాక్ట్ చేసి మనకి క్రోమాటిక్ అబరేషన్ అది ఏదో ఉందో దాన్ని ఇక్కడైతే మనకి అంతమైతే చేసేస్తారు. దాన్ని ఇక్కడ మనకి అక్రోమాటిక్ అంటున్నాం. అక్రోమాటిక్ అబరేషన్ అక్రోమాటిక్ అనమాట. అక్రోమాటిక్ కాంబినేషన్ ఆఫ్ టూ లెన్సెస్ ఇన్ కాంటాక్ట్. ఇక్కడ మనం అయితే చూద్దాం. అసలు చూడండి, ద అక్రోమాటిక్ కాంబినేషన్ ఈజ్ మేడ్ బై కీపింగ్ టూ లెన్సెస్ ఇన్ కాంటాక్ట్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్ and of suitable focal length so that the dispersion produced by one lens is neutralized by that due to other. The combination should have the same focal length for all colors. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏం లేదు, చూడండి, ద అక్రోమాటిక్ కాంబినేషన్ ఈజ్ మేడ్ బై కీపింగ్ టూ లెన్సెస్ ఇన్ కాంటాక్ట్. ఇక్కడ మనకి అక్రోమాటిక్ని ఎలా చేయగలమంటే టూ లెన్సెస్ ఎప్పుడైతే కాంటాక్ట్ చేసామో అప్పుడైతే మనకి అక్రోమాటిక్ని చేయగలము అంటున్నాడు. అది కూడా ఎలాగుంటుంది అంటున్నాడు, ఆ మెటీరియల్ మనకి యూజ్ చేసేది ఇక్కడ ఏదైతే ఉందో అది మనకి డిఫరెంట్ మెటీరియల్స్గా ఉండాలంటున్నాడు, ఓకేనా. అంటే మనకి ఇక్కడ ఏమంటున్నారంటే ఒకటి కాన్వెక్స్ అయితే ఒకటి కాన్కేవ్ అలాగనమాట. అండ్ ఆఫ్ సూటబుల్ ఫోకల్ లెంత్, ఇక్కడ అనేది మనకి సూటబుల్ ఫోకల్ లెంత్ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటి మనకి టూ రేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది అనమాట యాక్చువల్గా,
ఓకేనా. సో అంటే మనకి ఇక్కడ వైలెట్ రేస్ అదేవిధంగా రెడ్ రేస్ అనేది ఒకే చోటే ఫోకస్ అవుతుంది అనమాట. అందువల్ల మనకి ఇమేజ్ అనేది నీట్గా కనిపిస్తుంది. అంటే మనకి ఇన్ బిట్వీన్ వైలెట్ అదేవిధంగా రెడ్ రేస్ ఇన్ బిట్వీన్ మనకి మిగతా కలర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇమేజ్ అనేది క్లారిటీగా గుడ్గా కనబడిస్తుంది. అదేవిధంగా చూడండి ఫోకల్ లెంత్ అనేది కూడా మనకి ఒకటేగా ఉంటుంది. సో దట్ ద డిస్పర్షన్ ప్రొడ్యూస్డ్ బై వన్ లెన్స్ ఈజ్ న్యూట్రలైజ్డ్ బై దట్ డ్యూ టు ద అదర్. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ మనకి ఒక లెన్స్ తీసుకున్నప్పుడు ఎలాగైతే మనకి క్రోమాటిక్ ఏర్పడిందో అదేవిధంగా టూ లెన్స్ని మనం ఇక్కడ కాంటాక్ట్ చేసినప్పుడు ఒక లెన్స్ గుండగా పాస్ అవుతున్నప్పుడు ఒక లెన్స్ ఉండగా ఇలా మనకి కాన్వెక్స్ నుంచి ఎప్పుడైతే పాస్ అవుతుందో అది మనకి క్రోమాటిక్ని చేయడానికి చేస్తుంది అనమాట. అదేవిధంగా ఇంకొక లెన్స్ ఉండడం వల్ల ఇక్కడ మనకి కాన్కేవ్ లెన్స్ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే మన కాన్కేవ్ లెన్స్ అనేది ఆ రేస్ని మనకి న్యూట్రలైజ్ చేసి ఒకే చోటకి పంపిస్తుంది అనమాట. ఫోకస్ ఒకే చోట అయ్యేటట్టుగా చేస్తుంది అంటున్నాడు. అదేవిధంగా ద కాంబినేషన్ షుడ్ హ్యావ్ ద సేమ్ ఫోకల్ లెంత్ ఫర్ ఆల్ కలర్స్. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఈ పాయింట్ మనకి వెరీ 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 ఇంపార్టెంట్. చూడండి ద కాంబినేషన్ షుడ్ హ్యావ్ ద సేమ్ ఫోకల్ లెంత్ ఫర్ ఆల్ కలర్స్. అంటే మనకి ఇక్కడ చూడండి ఒక రే ఇక్కడ మనకి మామూలు క్రోమాటిక్లో చూసుకున్నట్టయితే మనకి ఎలాగుంది కాన్వెక్స్ లెన్స్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మనకి రేస్ అనేది డిఫరెంట్గా ఫోకస్ అవుతాయి కదా. సో ఇలా మనకి ఫోకస్గా దూరంగా లేకుండా ప్రతి ఒక్క కలర్కి ఒకే చోట ఫోకస్ అవుతుంది అనమాట ఇక్కడ. ఓకేనా. అందుకని మనకి ఇక్కడ ఏమంటున్నాడు అంటే డిఫరెన్స్ ఫోకల్ లెంత్ ఈక్వల్స్ టు 0 అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి డిఎఫ్ ఈక్వల్స్ టు 0, డిఫరెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఈక్వల్స్ టు 0. అంటే మనకి ఇక్కడ చూడండి అదే మీరు కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నప్పుడు మనకి ఎలాగుంటుంది ఈ విధంగా ఉంటుంది కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. అంటే ఇది మనకి F_R అనమాట. అంటే ఇక్కడ మనకి ఎంత డిస్టెన్స్ ఉంది ఇలా మనకి డిస్టెన్స్ లేకుండా డిస్టెన్స్ని తగ్గించాలన్నమాట. అంటే మనకి డిస్టెన్స్ లేకుండా ఉంటుందన్నమాట. ఇందులో టూ లెన్స్ కాంటాక్ట్ చేసినప్పుడు అయితే మనకి ఫోకస్ ఒక చోటే అవుతుంది కదా, ఇక్కడైతే మనకి రెండు చోట్ల అయింది. సో ఇక్కడ మనకి ఇలాంటి డిఫరెన్స్ లేకుండా చూడాలన్నమాట. అలాగైనప్పుడు మనకి ఇక్కడ వస్తుంది టూ లెన్స్ కాంటాక్ట్ అయినప్పుడు వస్తుంది. కాబట్టి మనకి ఏమైపోతుందంటే మనకి ఫోకల్ లెంత్ ఎప్పుడైతే మనకి రేసెస్ మధ్య వైలెట్ రేస్ రెడ్ రేస్ మధ్య మనకి ఫోకల్ లెంత్ అనేది 0గా ఉండాలి. అలాగైతేనే కదా మనకి ఇమేజ్ అనేది క్లారిటీగా కనబడిస్తుంది అనమాట. అందుకని ఇది ఒకటి చూడండి డిఫరెన్స్ ఫోకల్ లెంత్ ఈక్వల్స్ 0గా ఉంటుందన్నమాట. చూడండి ఈ విధంగా ఇక్కడ నేను కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాను, ఇక్కడ నేను కాన్కేవ్ లెన్స్ తీసుకున్నాను, కాంటాక్ట్ చేశాను రెండు. అలాగైతే నేను ప్యారలల్ వైట్ లైట్ అయితే పంపిస్తున్నాను. నాకు అప్పుడు ఏమైపోయింది ఈ విధంగా అయిపోయింది. నాకు వచ్చేది ఇమేజ్ ఈ విధంగా ఉండాలంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే ఒక చోటే అవుతుందన్నమాట. ఓకేనా. ఇలాగా అంటే ఒకే రేనే చూపించండి మీరు. ఇదనమాట ఇక్కడ ఫోకస్ అనేది F ఈ విధంగా, అంటే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఇమేజ్ అనేది క్లియర్గా కనబడిస్తుంది. ఈ విధంగా అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి డెరివేషన్ చూద్దాం. అసలు మనకి దీనికి కాంబినేషన్ ఇక్కడ చూసినట్లయితే అక్రోమాటిక్ కాంబినేషన్ ఆఫ్ టూ లెన్సెస్ ఇన్ కాంటాక్ట్ ఉన్నప్పుడు మనకి అసలు కండిషన్ ఏమవుతుంది అనేది ఇక్కడ మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ కండిషన్ని ఇక్కడ మనకి డిరైవ్ అయితే చేస్తున్నాం. కన్సిడర్ టూ థిన్ లెన్సెస్ ఆఫ్ ఫోకల్ లెంత్ F1 అండ్ F2. అంటే మనకి ఇక్కడ ఏమంటున్నాడు ఒక టూ లెన్స్ కన్సిడర్ చేయండి అంటున్నాడు థిన్ లెన్స్ని. అలాగైతే మనకి ఫస్ట్ యొక్క లెన్స్ ఫోకల్ లెంత్ వచ్చేసి F1, అదేవిధంగా సెకండ్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ వచ్చేసి F2. అంటే మనకి డిఫరెంట్గా చూసినప్పుడు అయితే మనకి డిఫరెంట్గా మనకి ఏమవుతుంది కాన్వెక్స్ తీసుకున్నప్పుడు ఒక ఫోకల్ లెంత్ ఉంటుంది, కాన్కేవ్ తీసుకున్నప్పుడు ఫోకల్ లెంత్ ఉంది కదా, అలాగనమాట ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మనకి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే కాన్వెక్స్కి F1 అనే ఫోకల్ లెంత్, కాన్కేవ్కి F2 అనే ఫోకల్ లెంత్ తీసుకున్నాం. అలాగైతే మనకి పుట్ ఇన్ కాంటాక్ట్ అవి రెండు మనకి ఎలా ఉంది కాంటాక్ట్ చేస్తున్నాం అంటూ ఇఫ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాంబినేషన్ ఈజ్ F అనమాట. అంటే ఇక్కడ ఏమన్నా టోటల్గా మనకి ఇది యొక్క టోటల్ కన్సిడర్ చేసినట్టయితే దీని యొక్క ఫోకల్ లెంత్ వచ్చేసి F అవుతుంది అనమాట. F అనే ఫోకల్ లెంత్. దెన్ అప్పుడు మనకి ఏ విధంగా రాయొచ్చు రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఏ విధంగా రాయొచ్చు 1/F ఈజ్ ఈక్వల్స్ టు 1/F1 + 1/F2గా రాయొచ్చు. అంటే మనకి ఇక్కడ పవర్ ఆఫ్ లెన్స్ కూడా అంటారు కదా డయాప్చర్ అని, ఈ విధంగా అనమాట. అంటే రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ విధంగా టోటల్ 1/F ఈజ్ ఈక్వల్స్ టు 1/F1 + 1/F2కి ఈక్వల్గా ఉంటుంది. ఇది మనకు తెలిసిండేదే అనమాట. పవర్ ఆఫ్ లెన్స్ అని కూడా అనొచ్చు. దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాం. అంటే మనకి ఏంటి టోటల్గా రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద ఇండివిజువల్ ఫోకల్ లెన్సెస్ ఆఫ్ లెన్స్ అన్నట్టు ఇక్కడ.
1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/f1 ప్లస్ 1/f2. దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 అయితే అనుకుంటున్నాను. డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను ఎందుకంటే మనకి ఏంటి డిఫరెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఈక్వల్స్ టు 0 కాబట్టి. చూడండి డిఫరెన్షియేటింగ్ చేసినట్టయితే నాకు అప్పుడు ఏమవుతుంది, దీనికి 1/f అని ఉంది చూడండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎఫ్ని పైన రాస్తాను, అప్పుడు నాకు ఎఫ్ ఇన్వర్స్ అయితే అవుతుంది. ఇక్కడ నేను డిఫరెన్షియేషన్ అప్లై చేసినప్పుడు చూడండి మనకు తెలుసు కదా ఏంటి d/dx ఆఫ్ x⁻n అంటే n ఇంటూ x⁻n-1. ఈ ఫార్ములా అయితే ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఇక్కడ n ప్లేస్లో మనకి -1 ఉన్నట్టు, x ప్లేస్లో f ఉన్నట్టు. మనకి డిఫరెన్షియేటింగ్ చేసినప్పుడు నాకు ఏమవుతుంది చూడండి, n ఇంటూ x⁻n-1. n అంటే ఇక్కడ నాకు -1 ఇంటూ x అంటే మనకి ఇక్కడ f⁻n-1. n అంటే నాకు -1, అదేవిధంగా ఫార్ములా ప్రకారంగా -1. అవునా, అది ఏమవుతుంది అప్పుడు మనకి -1 ఇంటూ f⁻−1 అంటే -2 అవుతుంది. f⁻−2ని ఏ విధంగా రాయొచ్చు, -1 డివైడెడ్ బై f స్క్వేర్గా రాయొచ్చు కదా. -4 అంటే మరి మనకి డినామినేటర్లో రాసుకోవాల్సి ఉంటుంది. -1 డివైడెడ్ బై f స్క్వేర్గా అవుతుంది. మరి ఎఫ్కి ఇన్నర్ డిఫరెన్షియేషన్ అయితే చేయొచ్చు ఈ విధంగా అనమాట. చూడండి అదే ఇక్కడ వచ్చిందా, -1 డివైడెడ్ బై f స్క్వేర్ ఇంటూ df అయితే వచ్చేసింది అనమాట. ఈజ్ ఈక్వల్స్ అదేవిధంగా సేమ్ దీనికి కూడా చేసినట్టయితే మనకి -1 డివైడెడ్ బై f1 స్క్వేర్ ఇంటూ df1 అయితే అవుతుంది అనమాట. ఏం సేమ్ దీని మాదిరే ఓకేనా. ఇక్కడ క్యాపిటల్ F ఉంటే ఇక్కడ మనకి f1 ఉంది కాబట్టి f1 వస్తుంది అనమాట అంతే. అదేవిధంగా సేమ్ దీనికి కూడా డిఫరెన్షియేషన్ చేస్తే -1 డివైడెడ్ బై f2 స్క్వేర్ ఇంటూ df2 అయితే అవుతుంది. ఈ విధంగా చూడండి, ఇఫ్ ద కాంబినేషన్ ఈజ్ టు బి అక్రోమాటిక్ అంటే మనకి మధ్యగా లేకుండా ఉండాలి అంటే ఎఫ్ షుడ్ బి ద సేమ్ ఫర్ ఆల్ కలర్స్. అంటే మనకి ఫోకల్ లెంత్లో ఒక్కొక్క రేకి కంపేర్ చేసి చూసినప్పుడు మనకి 0గా ఉండాలి అంతే కదా. ఇది చెప్తున్నాడు డిఎఫ్ ఈక్వల్స్ 0. ఇంతకుముందు చూశాను నేను అనేది. సో కాబట్టి మనకి డిఎఫ్ అనేది 0 అవుతుంది కాబట్టి 0 ఉంటుంది టోటల్గా ఈ వాల్యూ అయితే నాకు ఇక్కడ 0 అయితే అవుతుంది. నాకు అప్పుడు ఏ విధంగా అవుతుంది చూడండి, 0 ఈక్వల్స్ మైనస్ ఇక్కడ నేను ఇక్కడ ఇంటూ చేస్తున్నాను డిఎఫ్తో -df1 డివైడెడ్ బై f1 స్క్వేర్ మైనస్ df2 డివైడెడ్ బై f2 స్క్వేర్ అయితే అయిపోతుంది. ఇక్కడ వచ్చేది మనకి ఇక్కడ డిస్పర్సివ్ పవర్ అనేది ఒకటి వస్తుంది. ఇక్కడ మనకి డిస్పర్సివ్ పవర్ అనేది వచ్చేస్తుంది. అసలు డిస్పర్సివ్ పవర్ అంటే ఏంటి అంటే ఏం లేదు, మనకు తెలుసు కదా. ప్రిజం తీసుకోండి, వైట్ లైట్ తీసుకోండి, పాస్ చేసినప్పుడు మనకి 7 కలర్స్గా ఫామ్ అవుతాయి విబ్జిఆర్. అలా మనకి వైట్ లైట్ అనేది మనకి డిస్పర్స్ అయ్యే అంటే డిస్పర్షన్ అంటే ఏంటి, మనకి స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ డిఫరెంట్ కలర్స్ కదా. అంటే 7 కలర్స్గా ఇక్కడ మనకి స్ప్లిట్ చేస్తుంది అనమాట వైట్ లైట్ అనేది. ఇక్కడ చూసినట్టయితే చూడండి అలా మనకి వైట్ మనకి ఇక్కడ 7 కలర్స్ రావడానికి కారణమే ఇక్కడ మనకి డిస్పర్సివ్ పవర్ అనేది ఉంటుంది. మీరు ప్రిజంలో డిస్పర్సివ్ పవర్ చూసింటారు, అదేవిధంగా లెన్స్లో కూడా డిస్పర్సివ్ పవర్ అనేది ఉంటుంది. ఎందుకంటారా, వైట్ లైట్ అనేది పాస్ చేసినప్పుడు మనకి వచ్చే ఇమేజ్ ఏదైతే ఉంటుందో అది మనకి కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి. ఓకేనా. సో ఇంతకుముందు తెలుసు మనకి పవర్ అంటే ఏంటి, మనకి రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్. ఇక్కడ మనకి ఏంటి డిస్పర్సివ్ పవర్ ఎందుకంటే మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి 7 కలర్స్కి అంటే కలర్ఫుల్గా ఇమేజ్ రావడానికి ఇక్కడ మనకి డిస్పర్సివ్ పవర్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క లెన్స్కి. చూడండి బట్ ఇక్కడ చూసినట్టయితే చూడండి మనకి యాక్చువల్గా మనకి డిస్పర్సివ్ పవర్ని ఒమేగా అంటున్నాము. చూడండి -df1 డివైడెడ్ బై f1 ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా1కి ఈక్వల్. అంటే మనకి డిఫరెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ డివైడెడ్ బై ఫోకల్ లెంత్ ఈక్వల్స్ టు ఒమేగాకి అయితే ఈక్వల్. ఇంతకుముందు మీరు ప్రిజంలో ఏం చూసింటారు ఓకేనా. సో మనకి డిస్పర్సివ్ పవర్ అంటే ఏ విధంగా ఉంటుంది, యాంగులర్ డిస్పర్షన్ డివైడెడ్ బై మీన్ డీవియేషన్ అని చూసింటారు. ఇక్కడ మనకు వచ్చేసరికి -df1 డివైడెడ్ బై f1 ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా1కి అయితే ఈక్వల్ అవుతుంది. ఏంటి అనేది చూడండి, ఇక్కడ మనకు చూసినట్లయితే డిఫరెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ అనమాట. ఓకేనా. ఫస్ట్ లెన్స్కి సంబంధించిన ఫోకల్ లెంత్ అనేది మనకి డిఫరెన్స్ అనేది డివైడెడ్ బై ఫస్ట్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ అనేది ఇక్కడ మనకి రేస్కి సంబంధించి అయితే ఉంటుంది ఇది. ఓకేనా. సో మనకి రేస్కి సంబంధించి అయితే ఉంటుంది ఇది. పోను మీరు ప్రాబ్లమ్స్ చేసినప్పుడు క్లారిటీగా అయితే అర్థం చేసుకుంటారు దీని నుంచి. చూడండి ఫార్ములా వచ్చేసి మటుకు గుర్తుపెట్టుకోండి, -df1 డివైడెడ్ బై f1 ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా1కి ఈక్వల్. ఇక్కడ మనకు 1 తీసుకున్నాం కాబట్టి ఒమేగా1కి అయితే ఈక్వల్ అనమాట. అదేవిధంగా అండ్ -df2 డివైడెడ్ బై f2 ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా2. ఇక్కడ f2 అనేది మనకి సెకండ్ లెన్స్కి సంబంధించిన ఫోకల్ లెంత్. ఓకేనా. df2 అంటే మనకి ఇక్కడ డిఫరెన్స్ మనకి రేస్ ఏదైతే ఉన్నాయో మనకి సెకండ్ లెన్స్ యొక్క మనకి రేస్ యొక్క డిఫరెన్స్ అనమాట. ఓకేనా. చూడండి -df2 డివైడెడ్ బై f2 ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా2 అయితే ఈక్వల్.
చూడండి ఈ విధంగా. అంటే మనకి ఇక్కడ ఏముంటుంది చూడండి, కింద మీరు -df1 డివైడెడ్ బై f1 ఉంది. ఇక్కడ మనకి f1 స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి f1 స్క్వేర్ని ఏ విధంగా రాస్తారంటే f1 ఇంటూ f1 అని రాయండి. ఒక f1 ఇక్కడ పెట్టుకోండి, ఇంకొక f1 అలాగే ఉంచేయండి. అంటే మనకి దీని బదులుగా ఏం రాయొచ్చు, ω1 అయితే రాయొచ్చు. అదేవిధంగా ఇక్కడ f2 స్క్వేర్ ఉంది కదా, ఒక f2 పెట్టండి, ఇంకొక f2 బయట రాసేసేయండి. అలానే దీని బదులుగా ఏం రాయొచ్చు, టోటల్గా మైనస్గా కూడా తీసుకొని మీరు ω2గా రాయొచ్చు. చూడండి, వేరు ω1 అండ్ ω2 ఆర్ డిస్పర్సివ్ పవర్ ఆఫ్ 2 లెన్సెస్ అనమాట. ఈ విధంగా అయితే ఉంటాయి. అవి మనకి ఏమైపోతుంది, 0. ఓకేనా, 0 ఇక్కడ రాశాను. ω1 డివైడెడ్ బై f1 ప్లస్ ω2 డివైడెడ్ బై f2 = 0. ఇదే మనకి కండిషన్ అనమాట. అక్రోమాటిజం, ఓకేనా. సో అక్రోమాటిక్ కాంబినేషన్ ఆఫ్ 2 లెన్సెస్ ఇన్ కాంటాక్ట్. ఈ విధంగా మజ్జుగా కనపడదు అనమాట దీన్ని యూజ్ చేసినట్టయితే మనకి ఈ విధంగా. ఆర్ లేకుంటే మీరు ఫార్ములాని మార్చి కూడా చేంజ్ చేయొచ్చు. దీన్ని ఈ సైడ్ తెచ్చాను, నాకు అప్పుడు ఏమవుతుంది, ω1 డివైడెడ్ బై f1 అలాగే ఉంటుంది, మైనస్ అయిపోతుంది అనమాట, -ω2 డివైడెడ్ బై f2. లేదా ఇలా కూడా రాయొచ్చు. చూడండి, f1ని ఇక్కడ తెచ్చాను, ఇక్కడ చూసినట్టయితే ω2ని ఇక్కడ తెచ్చాను. అప్పుడు నాకు ఏమైపోయింది, f1 డివైడెడ్ బై f2 -ω1 డివైడెడ్ బై ω2 అయితే అయిపోతుంది అనమాట. లేదా ఇంకొక కూడా రాయొచ్చు. ఎలా అంటారా, మైనస్ నీ సైడ్ పంపించేయండి అంతే. ω1 డివైడెడ్ బై ω2 -f1 డివైడెడ్ బై f2. ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట. చూడండి, దిస్ రిజల్ట్ ఈజ్ సిమిలర్ టు ద వన్ ఆబ్టైన్డ్ బై ఫస్ట్ మెథడ్. ఇక్కడ నేను ఫస్ట్ మెథడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా ఇలాగే అనమాట, డెరివేషన్ అనమాట అది ఫస్ట్ మెథడ్ కూడా. అంటే మనకి ఇక్కడ 2 మెథడ్స్లో చేస్తామన్నమాట. అక్రోమాటిక్ కాంబినేషన్ ఆఫ్ 2 లెన్సెస్ ఇన్ కాంటాక్ట్లో మనకి ఇక్కడ 2 మెథడ్స్గా చేయొచ్చు అనమాట. ఒకటి ఇలా మీరు ఫార్ములా ఈ విధంగా మీరు డిఫరెన్షియేషన్ చేసినా చేయొచ్చు, లేకుంటే మీరు రేస్ ద్వారా అన్నా మీరు ఎక్స్ప్లెయిన్ అన్నా చేయొచ్చు అనమాట. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఓకేనా. సో దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కండిషన్ ఏంటి అనే మటుకు ఇది కండిషన్, మీరు ω1 డివైడెడ్ బై f1 ప్లస్ ω2 డివైడెడ్ బై f2 = 0, లేకుంటే ω1 డివైడెడ్ బై ω2 -f1 డివైడెడ్ బై f2. ఇవి రెండు మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండు ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా 2 లెన్సెస్ కాంటాక్ట్గా చేసినప్పుడు మనకి అక్రోమాటిక్ కావాలి అంటే ఇది అనమాట, ఇది మనకి కండిషన్. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ డెరివేషన్ రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ రాశాను నేను ఇక్కడ ఈ విధంగా. 1/f = 1/f1 ప్లస్ 1/f2. అదేవిధంగా డిఫరెన్షియేషన్ చేశాను. చేసిన తర్వాత మనకి df = 0 అనమాట. ఫోకల్ లెంత్ డిఫరెన్స్ అనేది మనకి ఉండదు టోటల్గా లెన్స్ కన్సిడర్ చేసినప్పుడు. df = 0, ఎందుకంటే మనకి ఆల్ రేస్ ఒక చోటే ఫోకస్ అవుతాయి కాబట్టి. అదేవిధంగా డిస్పర్సివ్ పవర్స్ రాశాను, సబ్స్టిట్యూట్ చేసేసి కండిషన్ అయితే రాసేసాను. ఇదే మనకి కండిషన్. చూడండి, ఇది మనకి కండిషన్ ω1 డివైడెడ్ బై ω2 = -f1 డివైడెడ్ బై f2. అంటే మనకి ఇక్కడ చూసినట్టయితే చూడండి, మనకి ఫస్ట్ లెన్స్ కాన్వెక్స్ లెన్స్, ఇది మనకి కాన్కేవ్ లెన్స్ కదా. ఇక్కడ మనకి ఫస్ట్ దానికి మనకి f1 అనే ఫోకల్ లెంత్ ఉంటుంది, అదేవిధంగా ω1 అనే డిస్పర్సివ్ పవర్ కూడా ఉంటుంది. అదేవిధంగా సేమ్ f2 అనే ఫోకల్ లెంత్ ఉంటుంది, అదేవిధంగా డిస్పర్సివ్ పవర్ ω2 అని ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ డిస్పర్సివ్ పవర్ యొక్క రేషియోస్ చూసినట్టయితే ω1 డివైడెడ్ బై ω2 = -f1 డివైడెడ్ బై f2గా ఈ విధంగా అయితే డిరైవ్ చేస్తాం అనమాట. ఇది మనకి కండిషన్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి నెగిటివ్ ఉన్నంత మాత్రమే ఇక్కడ మనకి ఇది రేషియో అనేది మనకి నెగిటివ్ అయిపోదు అనమాట. పాజిటివ్గా ఆల్వేస్ పాజిటివ్గానే ఉంటుంది. ఇక్కడ మైనస్ అనేది జస్ట్ మనకి డైరెక్షన్ అనమాట, ఫోకల్ లెంత్ ఇక్కడ మనకి డైరెక్షన్ నెగిటివ్గా ఉంది అనేసి అర్థం అంతే, ఓకేనా. సో ఇది అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అంతే. df = 0 అంటే మనకి ఫస్ట్ లెన్స్ అదేవిధంగా సెకండ్ లెన్స్ యొక్క మనకి ఫోకల్ లెంత్ కూడా మనకి ఇక్కడ డిఫరెన్స్ అయితే ఉండకూడదు అనమాట, ఒక చోట ఫోకస్ అవుతుంది కదా అనమాట. df = 0.